హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంటి దగ్గరలో ఉన్న తోటకైతే వచ్చానండి. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. నేను ఇక్కడ రెంట్కి వచ్చి 9 ఇయర్స్ అయింది, కానీ ఈ తోటలో కుంకుడికాయ చెట్టు ఉంది, కాయలు కాస్తుందన్న విషయం అయితే నాకు తెలియదు. ఇప్పుడు అనుకోకుండా తోటకు వెళ్ళేటప్పటికి చెట్టు నిండా కాయలు అయితే కనిపిస్తున్నాయండి, కుంకుడికాయలు. సరే కదా, ఎవ్వరు కోయరండి, వేస్ట్గా రాలిపోవడమే. నేను చిన్నప్పటి నుంచి కూడా కుంకుడికాయతోనే తలస్నానం చేస్తానండి. కుంకుడికాయతో తలస్నానం చేయడం వల్ల మనకేంటంటే జుట్టు త్వరగా తెల్లపడదు, జుట్టు నల్లగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, జుట్టు ఊడదు. ఎందుకంటే షాంపూలు వాడటం వల్ల అవి కొన్ని కెమికల్స్ అయితే కలుస్తాయి కదా. ఇవంటే మనకి న్యాచురల్గా ఉంటాయి కాబట్టి కుంకుడికాయలు, వీటిని మనం వాడటం వల్ల మన జుట్టు చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెట్టు అయితే దగ్గరగా చూపిస్తున్నానండి. ఇవి పచ్చి కుంకుడికాయలండి. ఇందాక మనం కాయలు కోసింది పెద్ద చెట్టు, ఇదైతే చిన్న చెట్టు. చెట్టు అయితే చూడండి, బాగా కాయలు ఉన్నాయి కదా. చిన్న చెట్టు అయినా కూడా బాగానే కాసింది కాయలైతే. ఇంతలా ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు జనరేషన్కి అయితే అసలు కుంకుడికాయలు అవేంటి అనే పిల్లలు కూడా ఉన్నారు. చాలామందికి తెలియదు, చాలామందికి తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం చాలామందికి తెలియదన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా తెలియాలి అన్న ఆలోచనతో వీడియో అయితే చేశానండి. కాయలు అయితే కోసుకొని ఇంటి దగ్గరకు వచ్చేసాను. కింద రాలిపోయిన కాయల్ని ఏరానండి. ఒక బౌల్ నిండా వచ్చాయి. ఇవైతే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి కాయలు. బాగా దగ్గరగా చూపిస్తున్నాను. నేను ఇప్పటికీ కూడా కుంకుడికాయలు కొనుక్కునే తలస్నానం చేస్తానండి వాటితోనే. మరి ఎప్పుడైనా షాంపూ చేస్తాను, అంతేగాని ఎక్కువ కుంకుడికాయలతోనే చేస్తాను. ఇవి ఎట్లాగో ఎవ్వరు కొయ్యరు, వేస్ట్గా రాలిపోతాయని సరే అని చెప్పి కోసుకొచ్చానండి. మీలో ఎంతమంది కుంకుడికాయలతో తలస్నానం చేస్తారు? ఎంతమందికి కుంకుడికాయలు అంటే ఇష్టం? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.